హైదరాబాద్ నగరంలో కొత్త ఇండ్లతో సమానంగా పాత ఇండ్ల కొనుగోళ్లు కూడా జరుగుతున్నాయి. కస్టమర్లు పాత ఇండ్లు కొనడానికి అనేక కారణాలు ఉన్నాయి. కొత్త ఇళ్ల ధరలతో పోలిస్తే పాతవాటికి తక్కువ ధర ఉండటం, జీఎస్టీ, కార్పస్ ఫండ్ లాంటివి చెల్లించాల్సిన అవసరం లేకపోవడం, సిటీ మధ్యలో ఉండటం, పాత ఇళ్ల నిర్మాణాలు విశాలంగా ఉండటం, అంతేకాకుండా నిర్మాణాల నాణ్యత కూడా పటిష్టంగా ఉంటుంది. ఈ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకునేవారు కొత్త ఇళ్లను కాకుండా పాత ఇళ్లను ఎంచుకుంటున్నారు. మరి పాత ఇళ్లు కొనుగోలు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఒకసారి చూద్దాం. పాత ఇళ్లు కొనుగోలు చేసేటప్పుడు పైపైన చూడకుండా జాగ్రత్తగా పరిశీలించి కొనాలి. ఇళ్లు కొనేటప్పుడు అవసరమైన అనుభవం కలిగిన ఎక్స్పర్ట్స్ సలహాలను తీసుకోవాలి. బిల్డింగ్కు పగుళ్లు, లీకేజీలు ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. చిన్న చిన్న పగుళ్లు ఉంటే రిపేర్ చేయొచ్చు, కానీ రిపేర్ చేయలేనివి ఉంటే మాత్రం కొనకపోవటం బెటర్. పాత అపార్ట్మెంట్స్ కానీ ఇండిపెండెంట్ ఇండ్లు కానీ కొనేటప్పుడు సదరు కాలనీ ముంపు ప్రాంతంలో ఉందేమో చూసుకోవాలి. ముఖ్యంగా వర్షాకాలంలో వరదలు వస్తాయా అనే కోణంలో విచారించుకుంటే మంచిది. ఇంటికి సంబంధించి బ్యాంక్ లోన్లు ఉన్నాయా, సదరు ఇంటి యజమాని డిఫాల్టర్ లిస్ట్లో ఉన్నాడేమో చూసుకోవాలి. డాక్యుమెంట్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. అవసరమైతే అపార్ట్మెంట్ అసోసియేషన్ను సంప్రదించాలి. చాలా మంది పాత ఇళ్లను అమ్మే సమయంలో ఇంటికి సున్నాలు, రంగులు వేసి అమ్మేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఇంటి నిర్మాణం పటిష్టత చెక్ చెయ్యాలంటే సామాన్యులతో కాదు. మరి పాత భవనం అయితే అలాంటప్పుడు స్ట్రక్చరల్ ఇంజనీర్స్ సేవలను తీసుకోవాలి. పాత ఇళ్లకు ఎందుకింత డిమాండ్? పాత ఇళ్లకు కొత్త ఇళ్లతో సమానంగా డిమాండ్ ఉండడానికి కారణాలేంటో ఒకసారి చూద్దాం. నగరంలో జీవన ప్రమాణాల స్థాయి పెరుగుతున్న కొద్దీ జనాలు కొత్త ఇంటికి మారుతూ ఉంటారు. ఒకప్పుడు చిన్న చిన్న బస్తీల్లో సింగిల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉండేవారు స్లమ్స్ లో ఉండేవారు కాలనీలోకి మారుతున్నారు. అలాగే కాలనీలో ఉండేవారు గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్టులోకి మారుతున్నారు. ఆర్థిక స్థితిగతులు మారుతూ ఉన్న కొద్దీ నగరవాసులు విశాలమైన ఇండ్లను ఎంచుకుంటున్నారు. దీంతో తాము 4-5 ఏళ్లు నివసించిన ఇళ్లైనా సరే అమ్మేసి కొత్తది కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి కారణాలతో పాత ఇండ్లకు గిరాకీ ఏర్పడింది. కొత్తగా సంసారం ప్రారంభించిన తొలినాళ్లలో సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్లలో మొదలుపెట్టిన కుటుంబాలు తర్వాత ఫైనాన్షియల్ గా మంచి పొజిషన్లోకి రావటం, పిల్లలు పెరిగి పెద్దవారు కావటంతో ట్రిపుల్ బెడ్రూమ్ ఇళ్లను ఎంచుకుంటున్నారు. కొంతమంది 100 ఫీట్ 60 ఫీట్ రోడ్ ఫేసింగ్ కలిగిన శిథిలావస్థకు చేరుకున్న అపార్ట్మెంట్స్ ని కూడా కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. తర్వాత వాటిని కమర్షియల్ గా వాడుకోవచ్చని ప్లానింగ్ లో ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో గేటెడ్ కమ్యూనిటీల్లో కొత్త ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కి ₹1,00,00,000 వరకు ధర ఉంటే, అదే పాత అపార్ట్మెంటుల్లో ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ 70 నుంచి 75 లక్షల్లో లభిస్తున్నాయి. అంతేకాకుండా పాత కమ్యూనిటీల్లో విశాలమైన రోడ్లు, గ్రీనరీ ఉండటం అదనపు ఆకర్షణగా భావిస్తున్నారు. ఇంటీరియర్ ఖర్చులు కలిపినా అనుకున్న బడ్జెట్లోనే పాత ఇండ్లు లభిస్తాయని చెబుతున్నారు. మరి మీరు పాత ఇళ్లు కొంటున్నారా? ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత అనుభవం కలిగిన వారి సలహాలు, సూచనలు తెలుసుకుని ముందడుగు వేయండి. హలో, దిస్ ఇస్ సింగర్ హారిక నారాయణ్. రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ రియల్ ఎస్టేట్ టీవీ. థ్యాంక్ యూ.